Name the sugar present in milk. How many monosaccharide units are present in it? What are such oligosaccharides called? సో మిల్క్లో ప్రెసెంట్ అయి ఉన్న షుగర్ వచ్చేసి లాక్టోజ్ షుగర్. సో హౌ మెనీ మోనోసాకరైడ్ యూనిట్స్ ఆర్ ప్రెజెంట్? లాక్టోజ్లో ఎన్ని మోనోసాకరైడ్ యూనిట్స్ ఉంటాయి అంటే 2 మోనోసాకరైడ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే బీటా డి గ్యాలక్టోస్ అండ్ బీటా డి గ్లూకోజ్. సో 2 మోనోసాకరైడ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. సో బీటా డి గ్యాలక్టోజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సో బీటా డి గ్యాలక్టోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ 4th కార్బన్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా సేమ్. 4th పొజిషన్లో ఓహెచ్ వచ్చేసి పైన ఉంటుంది బీటా డి గ్యాలక్టోజ్కి, అండ్ బీటా డి గ్లూకోజ్కి 4th కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ వచ్చేసి కింద ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. సో ఇక్కడ CH2 OH ఇక్కడ కింద OH పైన OH. సో ఇక్కడ OH ఇక్కడ కింద OH పైన OH CH2 OH. సో ఇక్కడ H H H H H H H H. సో ఇది వచ్చేసి బీటా డి గ్యాలక్టోజ్ అండ్ ఇది వచ్చేసి బీటా డి గ్లూకోజ్. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిన తర్వాత మనకి గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది వస్తుంది ఈ 2 మధ్య. సో అప్పుడు స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ CH2 OH ఇక్కడ OH ఇక్కడ OH ఇక్కడ OH. సో ఇక్కడ OH H OH H H OH CH2 OH H. సో ఇది వచ్చేసి లాక్టోజ్. ఇది లాక్టోజ్ యొక్క స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి గ్లైకోసిడిక్ లింకేజ్. సో 2 మోనోసాకరైడ్స్ యూనిట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి లాక్టోజ్లో. అవేంటంటే బీటా డి గ్యాలక్టోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. సో ఇప్పుడు వాట్ ఆర్ సచ్ అలిగోసాకరైడ్స్? సో ఆ అలిగోసాకరైడ్స్ని ఏమంటాం? అలిగోసాకరైడ్స్ అంటే 2 కన్నా ఎక్కువ మోనోసాకరైడ్స్ ఉంటే వాటిని మనం అలిగోసాకరైడ్స్ అంటాము. సో సాకరైడ్ అంటే ఏంటి? సాకరైడ్ అంటే షుగర్. సో 2 కన్నా ఎక్కువ మోనోసాకరైడ్స్ ఉంటే వాటిని అలిగోసాకరైడ్స్ అంటాము. సో ఇప్పుడు ఈ అలిగోసాకరైడ్ వచ్చేసి డైసాకరైడ్. ఎందుకంటే 2 మోనోసాకరైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ అలిగోసాకరైడ్ వచ్చేసి డైసాకరైడ్. సో ఇక్కడ 2 షుగర్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 షుగర్స్ ఏమంటే ఆ 2 మోనోసాకరైడ్స్ ఏవంటే బీటా డి గ్యాలక్టోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్.